2 నెలల్లో సినిమా రిలీజ్ ఉన్నా కూడా రిలీజ్ డేట్లు ఇంకా కన్ఫర్మ్ చేయడం లేదు. అయితే రిలీజ్ సీజన్ మాత్రం ఫిక్స్ చేసుకొని ముందే ఖర్చీఫ్ వేసుకుంటున్నారు. అలా సీజన్ ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ థియేటర్లకు వస్తున్న సినిమాలేంటి? ఈ సంవత్సరం సమ్మర్ నుంచి ఊరిస్తూ వస్తున్న చిరంజీవి సినిమా ఫైనల్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. 150 కోట్ల బడ్జెట్ తో వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హెవీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. దీనికి తోడు కంటెంట్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సినిమా డిలే అయిందని స్వయంగా చిరంజీవే చెప్పారు. అలానే తొందరపడి రిలీజ్ చేయకుండా ఆడియన్స్ లీజర్ గా ఉండే సమ్మర్లోనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. ప్రభాస్ సంక్రాంతితో పాటు సమ్మర్ కి మరో సినిమా లైన్ లో పెడుతున్నారు. హను రాఘోపూడి ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా సమ్మర్ బరిలోకి రావడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి క్రూషియల్ సీన్స్ షూట్ చేసిన టీం సమ్మర్ కి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని చూస్తోంది. డేట్ అనౌన్స్ చేయకపోయినా రావటం మాత్రం పక్కా అంటున్నారు హీరోలు. అలా సంక్రాంతికి మార్చిలోనే కాదు సమ్మర్ ని కూడా లాక్ చేసుకుంటున్నారు హీరోలు. అలా రజనీకాంత్ కూడా జైలర్ 2ని సమ్మర్లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కి సీక్వెల్ గా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎలివేషన్ తో జైలర్ 2 చేస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. వెంకీ అట్లూరి డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ మార్కెట్ ని పెంచుకుందామని ట్రై చేస్తున్న సూర్య కలిసి చేస్తున్న సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. సమ్మర్ లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. ఈ లిస్ట్ లో త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా కూడా ఉంది. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ ని ఆడియన్స్ లో మంచి హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సమ్మర్ లోనే రిలీజ్ కాబోతోంది.